గుమ్మలక్ష్మీపురంలో ఘనంగా కూటమి ఏడాది పాలన సంబరాలు నిర్వహించారు. స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిందన్నారు. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కాబడింది. దీని దృష్ట్యా మాకు పార్టీ ఆదేశాల ప్రకారం మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రధానంగా గుర్తించి ఈరోజు ఈ కేక్ కట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సర కాలంలో మా కూటమి పార్టీ తరఫున మేము మారుమూల గిరిజన ప్రాంతాలకి రోడ్లు, అలాగే ప్రతి ఒక్క ఈ రైతులకు కానీ పరికరాలు, అలాగే ప్రతి పథకాన్ని మేము ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే 3 సిలిండర్ని మేము ఇచ్చాము, ఆ 3 సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మనకి 70 పెన్షన్ ప్రతి ఒక్క చనిపోయిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పార్టీకి అతీతంగా 70 పెన్షన్లు కూడా మనం మంజూరైనప్పటికీ ఈరోజు ఎమ్మెల్యే గారు లేని కారణంగా అది వాయిదా వేయడం జరిగింది. ఆ పెన్షన్స్ కూడా రేపు పంచుతాం. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా వెళ్తున్నాం. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దీన్ని ఆచితీతో అడుగులేస్తూ ఈ యొక్క సంవత్సర కాలంలో మేము చేసిన అభివృద్ధి పథకాలనేవి ప్రజలందరూ చూస్తున్నారు. సూపర్ 6లో భాగంగా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, అలాగే మరి ఇప్పుడు ఈరోజు చూసుకుంటే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఈరోజు ప్రభుత్వం నిన్ననే జీవో వచ్చి ఈరోజు తల్లుల ఖాతాలోకి వేయడం జరుగుతుంది. అలాగే మరి ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం కాలంలోన చాలా ఎక్కువ, నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఫస్ట్ టైం అనుకుంటున్న ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత సహాయాన్ని అంటే సీఎం సహాయ రిలీఫ్ ఫండ్ నుండి చాలా ఎక్కువ మొత్తంలోన ఒక రికార్డుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇది వరకు ఎమ్మెల్యే రిలీఫ్ ఫండ్ అంటే ఎవరు కూడా అందే పరిస్థితులు ఉండేది కాదు. ఈరోజు మన స్థానిక గిరిజన మహిళలు ఈరోజు ఎమ్మెల్యే అవ్వడం వల్ల ఈరోజు పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించగలుగుతున్నాం. కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావచ్చినది.